నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఎలా తయారయ్యాడంటే సుంకాలు పెంచితే భారత్ని లొంగదీసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో నోటికొచ్చిన నెంబర్ చెప్పేసి రోజుకు మొన్న 25 అన్నాడు, ఇప్పుడు 50 అంటాడు, రేపు పొద్దున 100 అంటాడు. రేపు మేడ్ ఇన్ ఇండియా అనేటువంటి ప్రోడక్ట్లంతా బ్యాన్ అమెరికాలో అని చెప్పినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇండియాని ఏ విధంగానైనా లొంగదీసుకోవాలి. సో ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నటువంటి ఇండియా ఎప్పటికైనా మనకు కాంపిటీషన్ అవుతుందనేటువంటి ఉద్దేశంతో, అదేవిధంగా ఇండియా రష్యాతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న వేళ ఈ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఎవరైతే ఉన్నారో ఆయన బెదిరించడానికి ఒక స్టంట్ అయితే వేశాడు. అదేంటంటే సుంకాలు పెంచుతానని. కానీ మన ఎన్డీఏ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాకు తలగ్గేది లేదని చెప్పి, అదేవిధంగా ఇండియా అమెరికా దగ్గర నుంచి భారీగా యుద్ధ సామాగ్రి కొనుగోలు చేసేది. ఇక ఫ్యూచర్లో కూడా అమెరికా దగ్గర యుద్ధ సామాగ్రిని కొనుగోలు చేయాలనేటువంటి ప్రపోజల్లు కూడా ఉన్నాయి. కానీ వాటిని అన్నిటిని నిలిపేయాలని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక యుద్ధ సామాగ్రి అమెరికా నుంచి కొనకూడదు. వాళ్ళు మన మీద సుంకాలు వేసినప్పుడు మనం ఎందుకు మన డబ్బులు ఇచ్చి వాళ్ళ ఆయుధాలు కొనాలి, మనం కావాలంటే రష్యా దగ్గర కొనుక్కుందామని చెప్పి కూడా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇక్కడ చూడండి, అమెరికా ఆయుధాల కొనుగోలు నిలిపివేత, సుంకాల నేపథ్యంలో భారత్ యోచన, తుది దశలో ఉన్న ఒప్పందాలపై చర్చలు ఆపేయాలని నిర్ణయము. ఆల్రెడీ మొన్న పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఆ యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో డిఫెన్స్ రంగంలో ఇంకా బలపడాలనేటువంటి ఉద్దేశంతో బడ్జెట్లో ఎక్కువ ఫండ్స్ కూడా దానికి అలొకేట్ చేసినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే చాలా పవర్ఫుల్ వెపన్స్, ఆ యుద్ధ సామాగ్రి ఏదైతే ఉందో దానిని అమెరికా నుంచి కొనుగోలు చేయాలనేటువంటి యోచనలో ఉన్నటువంటి భారత్ ఇప్పుడు వెనకడుగు వేస్తుంది. మనం ఎందుకు కొనాలని చెప్పి వాటిని రద్దు చేసుకున్నట్లు కూడా ప్రకటించింది. అందుకే రాజ్నాథ్ పర్యటన రద్దు, రైటర్స్ కథనం, కొనుగోళ్ల నిలిపివేత అవాస్తవన్న రక్షణ శాఖ వర్గాలు. సో రైటర్స్ అనేటువంటి ఒక మీడియా సంస్థ అయితే అమెరికా ఆయుధాల కొనుగోలు నిలిపివేత అనేటువంటి ఒక వార్తనైతే ప్రచురించింది. కానీ దాన్ని మన రక్షణ శాఖ అయితే ప్రస్తుతానికి అదేమీ లేదని కూడా చెప్పుకొస్తోంది. కానీ మీటింగ్ అయితే జరిగినట్లు, సో అమెరికా నుంచి ఆయుధాలు కొనేదానికన్నా రష్యా దగ్గర నుంచి కొందామని చెప్పి డిసైడ్ అయినట్లు కూడా నేషనల్ న్యూస్లో అయితే కనుక కథనాలు వస్తూ ఉంది. సో అమెరికా అడ్డగోలుగా సుంకాలు విధించడంపై భారత్ ఆగ్రహంగా ఉందా అంటే అవునని అంటున్నారు. సో అమెరికా నుంచి రక్షణ రంగ ఉత్పత్తులు కొనుగోలను నిలిపివేయాలని భావిస్తుందా అంటే అవునని అంటున్నారు. అందుకే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తలపెట్టిన అమెరికా పర్యటన రద్దయిందా అంటే కూడా అవునని అంటున్నారు. ముగ్గురు కీలక అధికారులను ఉటంకిస్తూ ఆంగ్ల మీడియా సంస్థ రైటర్స్ ప్రచురించిన కథనం ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతుంది. దాని ప్రకారం అమెరికా నుంచి స్ట్రైకర్ కాంబాట్ వెహికల్స్, ట్యాంక్ విధ్వంసకర జావిలెన్ క్షిపణులు, నౌకాదళం కోసం 6 బోయింగ్ P-8 విమానాలు, ఇతర రక్షణ సామగ్రి కొనుగోలుకు భారత్ చర్చలు జరుపుతోందని ఇద్దరు కీలక అధికారులు తెలిపారు. ఈ కొనుగోళ్లను అధికారికంగా ఖరారు చేసి ప్రకటించేందుకు రాజ్నాథ్ త్వరలో వాషింగ్టన్లో పర్యటించాల్సి ఉందన్నారు. అయితే ట్రంప్ ఈ సుంకాలు వేయడంతో రాజ్నాథ్ సింగ్ ఆ పర్యటనను కూడా విరమించుకున్నట్లు కూడా వార్తలైతే వస్తూ ఉంది. సో మొన్న జరిగినటువంటి పహల్గామ్ దాడిలో కావచ్చు, పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్లో కూడా నేను చెబితే వాళ్ళు ఆపేశారని చెప్పి కూడా నరేంద్ర మోడీకి సంబంధించి ఆయనకు చెడ్డ పేరు వచ్చే విధంగా ఆయన ఏదో ట్రంప్ చెప్పేటట్లు చేస్తున్నట్లుగా కూడా విమర్శలు వచ్చాయి. ఈ విమర్శల నేపథ్యంలో ఈ ట్రంప్తో ఎప్పటికైనా డేంజర్ అని చెప్పి ఇంతకు ముందున్నటువంటి సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో దాన్ని క్రమేపీ తగ్గిస్తూ వచ్చింది. ఇది గమనించినటువంటి అమెరికా ప్రెసిడెంట్ వీళ్లను సుంకాలతో వేధిస్తే వీళ్ళు దారికి వస్తారని చెప్పి నోటికొచ్చిన నెంబర్ చెప్పేశాడు. 25%, 50%, 100% అని. ఆయన బెదిరింపులకు భారత్ అయితే తలొగ్గేలాగా కనపడడం లేదు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాకు తలొగ్గేది లేదని చెప్పి నరేంద్ర మోడీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు ఆల్రెడీ స్పష్టం చేశారు. మరి చూడాలి మరి ఈ సుంకాల కథ ఏమైతుందో, ఈ ఆయుధాలు కొనుగోలు కథ ఏమైతుందో. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు రష్యాకు కూడా పర్యటనకు వెళ్తారని, చైనా పర్యటన కూడా చేయబోతున్నారని, ఈ పర్యటనలకు కారణం కేవలము అమెరికాతో ఏర్పడినటువంటి విభేదాలే కారణమని కూడా చెబుతా ఉన్నారు. మరి పర్యటనల తరువాత ఈ సుంకాలు తగ్గుతాదా, ట్రంప్ ఒక మెట్టు దిగి వస్తాడా, లేకపోతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే ఒక మెట్టెక్కెళ్ళి ట్రంప్తో కలిసి అమెరికాతో వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు కొనసాగిస్తాయా తెలియాలంటే వేచి చూడవలసిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.